దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. రూతు గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం. మరియు అతడు నీ వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. కనుక ప్రియులరైక రూతు గ్రంథములో మానవుల ఎడల దేవుని ప్రేమ అనేది మనకు కనబడుతూ ఉంది. మరి నిజానికి ఆ యొక్క ధర్మశాస్త్రము అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదని సెలవిచ్చిన యొక్క రూతు గ్రంథంలో మోయాబీయురాలైనటువంటి రూతును దేవుడు ప్రేమ చేత ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే చేర్చుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట కనపడుతుంది. ఏంటి ఆ మాట అంటే దుప్పటి. ప్రియుల నిజానికి కాలంలో అంటే శీతాకాలంలో అందరికీ అవసరమైంది ఏంటి? దుప్పటి. ప్రియులరా, మరి అందరి ఇళ్లలోనూ దుప్పట్లు ఉంటాయి. ఒకవేళ మిగిలిన కాలాల్లో వాటిని మనం ఉపయోగించకపోయినా కానీ ఈ శీతాకాలంలో మాత్రం మనం తప్పకుండా ఏం చేస్తామంటే ఉపయోగిస్తూ ఉంటాం. అంటే దుప్పటి ఎందుకు అంటే కప్పుకోవడానికి, చలి నుండి కాపాడుకోవడానికి అని మనకందరికీ తెలుసు. కానీ దేవుని యొక్క వాక్యములో దుప్పటి ద్వారా కొన్ని కార్యాలు జరిగినట్టు మనకు కనబడుతూ ఉన్నాయి. మనం ఉపయోగించినట్టు వారు ఉపయోగించలేదు, కనుక మనము ఉపయోగించినట్టు వారు ఉపయోగించలేదు. కానీ వారు వేరువేరు కార్యాలకు ఆ యొక్క దుప్పటిని ఉపయోగించినట్టు మనం గమనిస్తూ ఉంటాం. కనుక ఈ యొక్క రూతు గ్రంథంలో రూతును గురించి లోతైన విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క రూతు ఎక్కడి నుంచి వచ్చిందంటే లోతులో నుంచే రూతు వచ్చింది. కనుక ప్రియులరే, లోతులో నుంచి యొక్క రూతు రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే యొక్క రూతుని గురించి మనం లోతుగా ఆలోచన చేసినప్పుడు అనేకమైనటువంటి సంగతులు మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియులరా, నిజానికి మోయాబీయురాలు కనుక మోయాబీయురాలైనటువంటి రూతు హత్తుకొనుట అనే ఒక కార్యం ద్వారా ఆమె గొప్ప అంతస్తుని ఏం చేసిందంటే సంపాదించుకుంది. ప్రియులరా, ఆమె మరి నిజానికి భర్త చనిపోయిన తర్వాత ఆ యొక్క భార్య మరలా తన యొక్క తల్లిదండ్రులైన వారిని హత్తుకుంటుంది. తిరిగి తన యొక్క తల్లిదండ్రుల యొద్దకు తిరిగి వెళ్ళటం అనేది లోకంలో మనం గమనిస్తూ ఉంటాం. కానీ రూతు గారు అలాగును చేయలేదు. ఆమె అత్తను హత్తుకుంది. అత్తను హత్తుకున్నటువంటి ఈమె గొప్ప అంతస్తును కూడా సంపాదించుకుంది. కనుక ప్రియులరా, ఈమె ఈ యొక్క రూతు గ్రంథంలో మరి ఆ యొక్క మొదటి అధ్యాయంలో ఈమె మోయాబు దేశంలో ఉంది. 2వ అధ్యాయంలో ఈమె బెత్లెహేముకు తిరిగి వచ్చింది. అయితే బెత్లెహేముకు వచ్చినటువంటి ఈమె ఖాళీగా లేదు, కానీ పరిగెను ఏరడానికి ఎక్కడికి వెళ్ళిందంటే ఆ యొక్క చేలోకి వెళ్ళింది. కనుక ఆమె పరగను వేరుకోవడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులరా, 2వ అధ్యాయంలో చేలో పరగను ఏరినటువంటి ఈమె 3వ అధ్యాయంలో కళ్ళములోనికి వెళ్ళింది. కనుక 3వ అధ్యాయంలో కళ్ళములోనికి వెళితే 4వ అధ్యాయంలో కళ్యాణం జరిగింది అన్నారు. కనుక 4వ అధ్యాయంలోనట ఏం జరిగిందంటే కళ్యాణం జరిగింది. అంటే ఇంకా ఈమె చేలోకి వెళ్ళక్కర్లేదు, కళ్ళానికి వెళ్ళక్కర్లేదు. కనుక బోయాజు ఈమె కళ్యాణం అనేది జరిగింది. కనుక ఈమె బోయాజు యొక్క భార్యగా పరిగణింపబడినట్టు వాక్యం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రియులరు, ఇక్కడ మరి నీవు యేసుకొనిన దుప్పటి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నీవు యేసుకొనిన దుప్పటి.
కప్పుకొనిన దుప్పటి వేరు, వేసుకొనిన దుప్పటి వేరు. బట్టలు వేసుకుంటారు అంటారు. కనుక మానవులమైనటువంటి మనం బట్టలు వేసుకున్నట్టట ఈ తల్లి ఏమేసుకుంది? దుప్పటి వేసుకుంది. ఒకవేళ ఆ కాలములో ఒక ఆచారముగా అది ఉండొచ్చు, లేక ఒక పద్ధతిగా అది ఉండొచ్చు. ప్రియులరా, మరి నిజానికి వస్త్రాధారణ విషయంలో కాలాలను బట్టి ఆ వస్త్రధారణ ఏమవుద్ది? మారుతూ ఉంటుంది. ప్రియులరా, పూర్వీకుల యొక్క వస్త్రధారణ ఒక రకంగా ఉంటుంది, ప్రస్తుత కాలంలో వస్త్రధారణ వేరే రీతిగా ఉంటుంది. కనుక పూర్వీకుల యొక్క వస్త్రధారణ వేరు, ప్రస్తుత కాలంలో ఉన్న వస్త్రధారణ వేరు. ఒకవేళ ఆ కాలంలో ఆ దుప్పటిని వారు ఉపయోగించేవారేమో. ఇప్పుడు వేసుకున్నటువంటి ఆ యొక్క దుప్పటిని తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలచి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. యవలు అనగా బార్లీ. ప్రియులరా, ఒక్కొక్క ప్రాంతంలో ఆహార పదార్థం అనేది ఒక్కొక్క రీతిగా ఉంటుంది. మనం ఎక్కువగా వరిని పండిస్తారో, బియ్యాన్ని ఆ యొక్క ఆహారముగా మనం తీసుకుంటూ ఉంటాం. ప్రియుల, కొన్ని ప్రాంతాలకు వెళ్తే గోధుమల ఆహారము, మరికొన్ని ప్రాంతాలకు వెళ్తే బార్లీ ఆహారము, ఇలాగున ఆహారాలు అనేక రీతులుగా లోకంలో మనం ఎరిగిన వారము. అయితే ఇక్కడ ఏమి యొక్క దుప్పటిని దేనితో నింపుతున్నారు అంటే ఆహారముతో నింపుతున్నారు. ఆ కాలంలో ఉన్నటువంటి ఆహారము యవలు. కనుక ప్రియులరా, ఆ యొక్క యవలు ఆహారముగా వారు తీసుకుంటూ ఉండేవారు. కనుక వారికి అవసరమైనటువంటి ఆహారమును దుప్పటి ద్వారా నింపడం అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ప్రియులరా, ఇది ఏ దుప్పటి అంటే ఆహారపు దుప్పటి. కనుక ఆ యొక్క ఆహారము ఆ యొక్క దుప్పటి నిండా కూడా ఆ యొక్క భూయాజు గారు ఇస్తూ ఉన్నారు. కనుక ఆ యొక్క దుప్పటి దేనితో నిండిందంటే ఆహారముతో నిండింది. కనుక మనిషికి మొట్టమొదట ఆహారము అనేది అవసరమై ఉంది. కనుక దేవుడు మనిషికి ఇచ్చినటువంటి మొట్టమొదట ఆహారం ఏంటంటే పండ్లు. కనుక ఏదేనులో దేవుడు మానవునికి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆహారము పళ్ళే. అయితే పాపములో పడిన తర్వాత మానవుడు వ్యవసాయం చేయటం ప్రారంభించాడు, పంటలు పండించడం ప్రారంభించాడు. తర్వాత రకరకాలైన ఆహార పదార్థాలు లోకంలో మనం ఎరిగిన వారం. కానీ దేవుడు మనిషికి ఇచ్చిన మొట్టమొదటి ఆహారం ఏంటంటే పళ్ళే ఆహారము. ప్రియులరా, నిజానికి ఈ పళ్ళను మించినటువంటి ఆహారం అట లోకంలో ఏదీ లేదంట. పండ్ల ద్వారా వచ్చే బలమట ఏ ఆహారం ద్వారా కూడా రాదు. కనుక ప్రియులు, నిజానికి ఇవి చాలా కాస్ట్లీ, అంటే వీటి యొక్క మరి కాస్ట్ ఎక్కువ. అందుకనే చాలా తక్కువగా మనం వీటిని తీసుకుంటూ ఉంటాం. కానీ ఇవి భోజన భాగములో యొక్క పళ్ళే ఒక భాగం అయితే అసలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే ఉండదంట. కనుక ప్రియులరా, ఈ యొక్క మానవులకి దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఆహారం పళ్ళే ఆహారమై ఉన్నాయి. కానీ పాపము చేసిన తర్వాత ఆ పళ్ళు లేక ఆ యొక్క ఫలాన్ని మనిషి పోగొట్టుకున్నాడు. తర్వాత పంటల వైపు తన యొక్క మనస్సును వెళ్ళనిచ్చాడు. ప్రియులు, ఇక్కడ ఆహారము అనేది 2 రకాలుగా ఉంది. ఒకటి శరీర సంబంధమైన ఆహారము, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం. ప్రియులు, ఇక్కడ సమృద్ధి అనేది దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, ఈ యొక్క దుప్పటి దేనితో నిండి ఉందంటే ఆ యొక్క ఆహారముతో నిండి ఉంది. కనుక ఈ యొక్క దుప్పటి ఆహారపు దుప్పటిగా దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉంటాం. మరొక దుప్పటి చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనములో, మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చింది. కనుక ఇది అనుబంధ దుప్పటి. ప్రియులు, ఇక్కడ యోనాతాను అనే ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం.
ఎవరి యొక్క యోనాతాను అంటే సౌలు గారి యొక్క కుమారుడు. కనుక సౌలుకి దావీదుకి శత్రుత్వం ఉంది. కానీ సౌలు కుమారుడైనటువంటి యోనాతానికి దావీదుకి స్నేహం ఉంది. కనుక తండ్రి బావ శత్రువులుగా ఉన్నారు, బావా బామ్మర్దులు ఎలా ఉన్నారంటే స్నేహితులుగా ఉన్నారు, లేక మిత్రులుగా ఉన్నారు. ప్రియులారా, శత్రుత్వం అనేది ఒక ప్రక్క చాలా భయంకరంగా ఉంది. కనుక అంకేడా లేకపోతే చిక్కాడా చంపేద్దామన్నట్టు ఆ యొక్క సౌలు రాజు చూస్తూ ఉన్నాడు. ప్రియుల సొంత అల్లుడిని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి రాజు ఎవరంటే ఇక సౌలు రాజు. ప్రియుల సొంత అల్లుడిని చంపడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడట సౌలు చేతిలో పడనివ్వలేదు. నిరంతరము కూడా దేవుడు ఆ యొక్క దావీదు గారిని ఏం చేశారంటే దాస్తూ వచ్చారు. కనుక అందుకనే దావీదు అంటాడు, నా దాగు చోటు నీవే. కనుక ఆ యొక్క దావీదట ఎక్కడ దాక్కున్నాడంటే దేవుని దగ్గర దాక్కున్నాడు. కనుక ప్రియులరా, మనుషుల దగ్గర దాక్కున్నా, లేకపోతే గుహల్లో దాక్కున్నా, కొండల్లో దాక్కున్నా, లోయలో దాక్కున్నా ఫలితము ఉండకపోవచ్చేమో. కానీ ఆ యొక్క దావీదు గారు దేవుని దగ్గర దాక్కున్నాడు కనుక ఆ దేవుని దగ్గర దాక్కున్నటువంటి ఆ యొక్క దావీదుకి దేవుడు గొప్ప ఏర్పాటు చేస్తారు. ప్రియులరా, మరి ఇప్పుడైతే మనము ఏ రకంగా పడితే ఆ రకంగా ఎప్పుడు పడితే అప్పుడు మనం దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. పూర్వకాలము అంటే సంఘ చరిత్రలో రాయబడినటువంటి సంగతి ఏంటంటే, ప్రియులరా, పూర్వకాలం అంటే ఇలా కూడుకోవడానికి అవకాశం లేదు. కనుక ఎలాగునా ప్రార్థనలు చేసుకునే పరిస్థితి అసలు లేదు. ఒకవేళ అలాగనే ఎవరైనా చేసుకుంటూ ఉంటే వారిని చంపడానికి ప్రయత్నం చేసేవారట. కనుక ప్రియులరా, మరి దైవజనులు ఒక పత్రికలో రాస్తారు, నా దాగు చోటు నీవే అనే ఒక పత్రికలో తండ్రి గారు రాస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రియులరా, కొంతమందిని ప్రార్థన చేసుకుంటూ ఉంటే వారిని చంపడానికట శత్రువులు వచ్చారట. ఆ శత్రువులను చూసి వీరు పారిపోతూ ఉన్నారట. వెనకాలేమో శత్రువులు పరిగెడుతున్నారు, ముందేమో వీరు పారిపోతున్నారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత వారికి వీరికి చాలా దూరము ఎక్కువైంది. అక్కడట వారికి ఒక గుహ కనిపించిందట. ఆ గుహలోనికి వారు వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత దేవుడట వెంటనే నిమిషాల మీదట సాలెపురికి ఏం చేశారంటే ఆజ్ఞ ఇచ్చారట. వెంటనే సాలెపురికి ఏం చేసిందంటే ఆ గూడెల్లేసిందట. ప్రియులరా, సాలెపురికి వెంటనే గూడెల్లేసింది. ఆ శత్రువులట అక్కడికి వచ్చే చూచేటప్పటికి సాలెపురికి గూడు కనపడుతుంది. వారు అనుకున్నారట, బహుశా ఈ లోపలికి ఎవరో కూడా వెళ్ళి ఉండరు. ఎందుకంటే లోపలికి ఎవరైనా వెళ్ళుంటే సాలిగూడు ఉంటుందా? ఉండదు, తెంపుకుని వెళ్ళిపోతారు కదా అని చెప్పేసట ఎవరు ఉండరు అని చెప్పేసట వారు ఏం చేశారంటే వెళ్ళిపోయారట. ప్రియుల దైవజనుల పత్రికలో చాలా చక్కని విషయాలు తెలియజేస్తారు. ఏమని రాశారు అంటే, వారు అలా వెళ్ళిపోయిన తర్వాత వారు ధ్యానంలోనికి వెళ్ళిపోయారట ఆ గుహలో. ప్రియులరా, చాలా కాలం గడిచిన తర్వాత వారు బయటకు వచ్చి బిక్కు బిక్కు బిక్కుమంటూ వారు ఊళ్ళోకి వెళ్ళారట. ఒక ఆయన వారిలో ఒక ఆయన ఊళ్ళోకి వెళ్ళి ఆ యొక్క డబ్బు చూపించాడట. ఆ యొక్క వెచ్చాలు కొనుక్కోవడానికి, సరుకులు కొనుక్కోవడానికి. అది చూపిస్తే ఆ యొక్క దుకాణందారుడు అన్నాడట, ఈ నాణ్యము గతించిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది కనుక ఈ నాణ్యం ఇప్పుడు మారడం లేదు, కనుక ఇది పోయి చాలా కాలం అయింది అన్నాడట. అంటే అన్ని సంవత్సరాలు కూడా దేవుడు వారిని ఆ గుహలో ఏం చేశారంటే దాచారు. కనుక దైవజనులు ఆ యొక్క పత్రికలు చాలా చక్కగా తెలియజేస్తారు. కనుక ప్రియులరా, మరి ఆ యొక్క దేవాది దేవుడు మానవులైన వారిని అనేక రీతులుగాను అనేక విధాలుగాను దాచే దేవుడై ఉన్నా, అలాగనే దావీదును కూడా దేవుడు ఏం చేశారంటే దాచారు. అయితే ఇక్కడ మరి యోనాతానికి దావీదుకి చాలా స్నేహం అనేది కనబడుతుంది.
ఆ యొక్క స్నేహ నిబంధన కొరకు మరి కొన్ని వస్తువులు ఇస్తూ ఉన్నాడు. ఒకటి దుప్పటి, రెండు కత్తి, మూడు విల్లు, నాలుగవది నడికట్టు. ఇక్కడ 4 వస్తువులు మనం చూస్తున్నాం. ప్రియుల మొట్టమొదటి వస్తువు ఏంటంటే దుప్పటి. కనుక సర్వసాధారణంగా దుప్పటి అందరి ఇళ్లలోనూ ఉంటుంది. ప్రియులది చలి నుండి మనల్ని కాపాడుతుంది. ఇంకా చూస్తే కొన్ని అవసరాల కొరకు కొన్ని రీతిలుగా కూడా ఆ యొక్క దుప్పటిని ఉపయోగిస్తూ ఉంటాం. ప్రియులు రెండవది చూస్తే కత్తి. కనుక దేవుని యొక్క వాక్యము దేనికి పోల్చబడిందంటే ఆ కత్తికి పోల్చబడింది. కనుక ప్రియుల యొక్క కత్తి మరి నిజానికి దేవుని యొక్క వాక్యము ఖడ్గానికి పోల్చారు. కనుక ఇక దావీదు కట యోనాతాను ఆ యొక్క వాక్యాన్ని ఇచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా చూస్తే విల్లు అంటే బాణము. ప్రియుల ఈ యొక్క విల్లు అనేది దూరముగా ఉన్న వారితో యుద్ధం చేయటానికంటే ఏమి ఉపయోగిస్తారంటే విల్లు ఉపయోగిస్తారు. దైవజనులు ఒకసారి ఒక వర్తమానంలో చెప్పారు. దగ్గరగా ఉన్న వారితో యుద్ధం చేయటానికట కత్తి వాడతారట, దూరంగా ఉన్న వారితో యుద్ధం చేయాలంటే విల్లు ఉపయోగిస్తారు. కనుక ప్రియుల యొక్క విల్లు అనేది దూరంగా ఉన్న వారితో యుద్ధం చేయాలి అంటే దగ్గరగా ఉన్న వారితో యుద్ధం చేయటానికి, దూరముగా ఉన్న వారితో యుద్ధం చేయటానికి కూడా అవసరమైన ఆ కత్తి ఇచ్చారట. రెండవది విల్లు కూడా ఇచ్చారట. మూడవది చూస్తే, నాలుగవది చూస్తే నడికట్టు అంటే నడుమునకు వేసుకునేటటువంటి కట్టు. ప్రియుల ఇది నడికొట్టు. మరి నిజానికి పూర్వకాలము ఆ ప్రసవించినటువంటి స్త్రీలకట ఏం చేసేవారంటే నడికట్టు వేసేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇప్పుడు ప్రసవ పరిస్థితులు కాదు, అన్నీ కూడా ఏంటంటే ఆపరేషన్లే. కనుక అవసరం అనేది లోకంలో లేకపోయింది. కనుక దైవజనులు ఆ యొక్క మాటలో చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క నడికొట్టు అనేది ఆ యొక్క స్త్రీలకు ఉపయోగించేవారు. రెండవది కూడా పురుషులైన వారు కూడా నడుములకు బలం కొరకట ఏం ఉపయోగిస్తారంటే ఆ యొక్క నడికొట్టు ఉపయోగిస్తారు. కనుక ఈ యొక్క నడికొట్టు వేయబడినప్పుడు ఆ యొక్క నడుము భాగం అంటే చాలా బలంగా ఉంటుందట. కనుక ప్రియులరా ఇప్పుడు దావీదు కూడా యోనాతాను దగ్గర నుంచి ఈ యొక్క వస్తువులన్నీ కూడా తీసుకున్నట్టు వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ప్రియులరా మరొక దుప్పటి పరిచర్య దుప్పటి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. ఏలియా అచడ నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకాల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచున్నది. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వెయ్యగా. కనుక ప్రియులరా ఇక్కడ ఎలీషా అనే ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఇతడు వ్యవసాయకుడు. పూర్వకాలం ఒక మాట అనేవారండి, కాడెద్దులు ఎకరం నేల అనేవారు. అంటే ఎకరం నేల మనము వ్యవసాయం చేసేటప్పుడట కాడెద్దులు ఉంటాయనట. కాడెద్దులతో ఏం చేయొచ్చు అంటే ఒక ఎకరం నేలను వ్యవసాయం చేయొచ్చు. కానీ ఇక్కడ 12 అరకల ఎడ్ల చేత అనే మాట కనపడుతుంది. అంటే బహుశా ఆ లెక్కన మనం లెక్కేసుకుంటే 12 ఎకరాల చేను కలిగినటువంటి వాడు ఎవరంటే ఇక ఎలీషా. కనుక ప్రియులరా అతడట దుక్కి దున్నించుకుంటూ ఉన్నాడట. ప్రియుల దుక్కి దున్నించుకుంటూ ఉన్న అతని దగ్గరకట ఇక ఏలియా గారు వెళ్ళాడ తన యొక్క దుప్పటిని అతని మీద వేయగా అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ప్రియులరా ఇప్పుడు అతడు దుక్కి దున్నించుకుంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. మరి అతని దగ్గరకట ఈయన వెళ్ళాడట. లోకంలో ఒక మాట అంటారండి, కూసే గాడిదంట మేసే గాడిని చెడగొట్టిందంట. ఈయన ఏదో వ్యవసాయం చేసుకుంటూ దుక్కు దున్నించుకుంటూ ఉంటే
ఆయన దగ్గరికి ఈయన వెళ్ళడం అంత అవసరం అంటారా? ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. కానీ ప్రియులరా, ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఎలీషా గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అట ఆ యొక్క దుప్పటి వెయ్యగా అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. కనుక ప్రియులరా, మరి నిజానికి ఇక ఏలియా గారికి అంటే నీళ్లు పొయ్యొచ్చు వచ్చాడట ఎవరు? ఎలీషా. అంటే ఏలియా గారికి పరిచారకుడు ఎవరంటే ఎలీషా. ఇప్పుడు నిజానికి 12 ఎకరాలు ఎడ్ల అనక వ్యవసాయం కలిగినటువంటి వ్యక్తి పేదవాడా భాగ్యవంతుడా? భాగ్యవంతుడే. ప్రేరితుడు తన యొక్క భాగ్యాన్ని విడిచిపెట్టాడు, తనకున్నటువంటి ఆ యొక్క సంపదను విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి ఆ యొక్క ఏలియా గారి అంట వెళ్ళిపోయాడు. కనుక ఇక దుప్పటి ఆయన ఏం చేసిందంటే ఆకర్షించింది. కనుక ప్రియులరా, అప్పటి వరకు కూడా ఇక దుప్పటి ఎక్కడ ఉందంటే ఏలియా గారి యొక్క ఒంటి మీద ఉంది. కనుక ప్రియులరా, ఏలియా గారి యొక్క ఒంటిలో ఉన్న వెట్టంతా దేంట్లోకి వెళ్ళిందంటే దుప్పట్లోకి వెళ్ళింది. ఆ దుప్పటి ఇప్పుడు ఏలియా గారి మీద, ఆ ఎలీషా గారి మీద వెయ్యగా ఇప్పుడు జరిగినటువంటి సందర్భం అనేది పరిశుద్ధ గ్రంథం మనకు చూపిస్తూ ఉంది. కనుక ప్రియులు, జరిగిన అద్భుతం అనేది దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, ఎప్పుడైతే ఆ యొక్క దుప్పటి ఎలీషా గారి మీద వేయబడిందో అతడట ఆ యొక్క ఎడ్లను విడిచిపెట్టాడు, తనకున్నటువంటి ఆ యొక్క వ్యవసాయాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఏలియా గారి అంట వెళ్ళటం ప్రారంభించారు. తల్లిదండ్రులు అడ్డు చెప్పారా? కనుక ఇదిగో నీవు ఈ యొక్క వ్యవసాయాన్ని విడిచిపెడితే ఎవరు పంటలు పండిస్తారు? ఒకవేళ ఎలీషా గారు తమ తల్లిదండ్రులకు ఒక్కడే అయ్యి ఉండొచ్చు. కనుక నీవు ఒక్కడవై ఉన్నావు, నీవు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు అని తల్లిదండ్రులు ఆటంకపరచాలి. కానీ ఆ తల్లిదండ్రులట అలా ఆటంకపరిచారంటే పరచలేదు. కనుక ప్రియులరా, ఇప్పుడు ఈ పరిచర్య విషయంలో ఇక దుప్పటి యొక్క ఏర్పాటు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. కనుక ప్రియులరా, మరేక దుప్పటిని కానీ మనం చూస్తే చూడండి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకను అవతలకను విడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయి. ప్రియులరా, మరి ఏలియా గారి యొక్క ఆరోహణానికి ముందు ఎలీషా గారు ఏలియా గారిని వెంబడిస్తూ ఉన్నారు. ప్రియులరా, వారు ఎరికోకి వెళ్ళారు, అలాగనే గిల్గాలకి అనేకమైనటువంటి ప్రాంతాలకు వారు తిరిగారు. చివరిగా ఎక్కడికి వచ్చారంటే యోర్దాను నది దగ్గరకు వచ్చారు. ఇప్పుడు యోర్దాను నది దగ్గరికి వచ్చేటప్పటికి యోర్దాను నది చాలా గొప్ప నది. ప్రియులరా, దాని యొక్క ఆ నీరు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడైతే నదులు దాటడానికి నావలున్నాయి, ఓడలున్నాయి, లేకపోతే పడవలున్నాయి, ఏదో ఒక సాధనం అనేది ఉంది. పూర్వకాలం అలాంటి సాధనాలు ఏవి కూడా లేవు. ప్రియులు, ఇంకా చూస్తే బ్రిడ్జీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, వంతెనలు ఉన్నాయి. కానీ అటువంటి ఏర్పాటేమీ లేని కాలంలో దేవుడు తన యొక్క కృపచేత అక్కడ చేస్తూ ఉన్నటువంటి కార్యం అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ప్రియులరా, ఆ యొక్క నదిని దాటాలంటే చిన్న విషయం కాదు. నీటిలో మనుషులు మునిగిపోతారు. ఆ నీటి మీద నడిచి వెళ్ళటం ప్రభుకే సాధ్యమైంది, కానీ ఇంకెవరికి కూడా అది సాధ్యం కాదు. అలాంటి సమయంలోనట ఏలియా గారు తన యొక్క దుప్పటిని మడత పెట్టి. కనుక ప్రియులరా, లోకంలో వస్త్రాలు మడత పెట్టిన వస్త్రాలు అంటే పోగ్గా వేయబడిన వస్త్రాలు కూడా ఉంటాయి. కనుక ఇక్కడ మడత అనేది ఒక క్రమాన్ని మనకు చూపిస్తూ ఉంది. ప్రియులరా, మడత పెట్టడం అంటే క్రమపరచడం. ప్రియులరా, మడత ద్వారా ఆ యొక్క వస్త్రానికి మహిమ. ప్రియులరా, ఆ యొక్క దుప్పటిని మామూలుగా పెట్టి ఆ యొక్క అనగా ఏలియా గారు కొట్టడం లేదు, కానీ మడత పెడుతూ ఉన్నారు, అంటే క్రమపరుస్తూ ఉన్నారు. కనుక ప్రియులరా, మరి నిజానికి ఏలియా గారు ఏం చేస్తున్నా కానీ
ఆయన పనిలో ఏం కనిపిస్తుంది అంటే క్రమము కనిపిస్తూ ఉంది. కనుక ప్రియులరా, ఏలియా గారు చేసే ప్రతి పని కూడా క్రమమైన పనిగా వాక్యంలో మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. చూడండి ఎంత క్రమంగా చేస్తారు. ప్రియులరాయక మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనం. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కట్టెలనటండి ఎలా పేరుస్తున్నారట? క్రమముగా పేరుస్తున్నారు. కనుక ప్రియులరా, అంటే ఏలియా గారి యొక్క ప్రతి పనిలో కూడా ఏం కనపడుతుందంటే క్రమము కనపడుతూ ఉంది. కనుక ప్రియులరా, దేవుడు మానవుడి నుండి కోరేది ఏంటంటే క్రమాన్ని ఆయన కోరుతున్నాడు. ప్రియులరా, మరి దేవుడు అంటూ ఉన్నాడు, అక్రమము చెయ్యువారులారా నా యుద్ధ నుండి వెళ్ళిపోవాలి. కనుక అక్రమస్తులు ఆయనకి అవసరం లేదు, అక్రమస్తులతో ఆయనకి పని లేదు. కానీ ఆయనకి ఎవరు కావాలంటే క్రమముగా ఉండేవారు కావాలి. కనుక ప్రియులరా, మందిరానికి రావడంలో క్రమము, ఆయన యొక్క కార్యాలు చేయడంలో కూడా క్రమము. కనుక దేవుడు మన నుండి క్రమాన్ని ఆశిస్తూ ఉన్నాడు. అలాగే మడత పెట్టడం అంటే క్రమాన్ని మనకి చూపిస్తూ ఉంది. ప్రియులరు, ఇప్పుడు ఆ యొక్క మడత పెట్టినటువంటి దుప్పటినట నీటి మీద కొట్టగా ఆ యొక్క నదిలోనట దారి లేక ఆరిన్యాల అనేది ఏర్పడింది. ప్రియులరా, మరి దేవుడు చేస్తున్నటువంటి ఒక ఘనమైన కార్యంగా పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. కనుక ప్రియులు, దేవుడు సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. కనుక నీటిని ఆయన విభజించినటువంటి తండ్రి. కనుక ప్రియులరా, నీళ్లను ఆయన విభజించినటువంటి పరమ తండ్రిగా పరిశుద్ధ గ్రంథం మనకు చూపిస్తూ ఉంది. అందుకని ప్రభువు అంటున్నారు, నేను సర్వశరీరులకు దేవుడిని, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? కనుక ప్రియులరా, దేవునికి సమస్తము కూడా సాధ్యమే. కనుక ఆయన ఆ యొక్క నీటి మీద కొట్టినప్పుడు ఆ యొక్క నదిలోనట ఒక దారి అనేది ఏర్పడింది. ప్రియులరా, యోర్దాను నది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి నది. కనుక యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం కూడా ఎక్కడ తీసుకున్నారు? యోర్దాను నదిలో తీసుకున్నారు. కనుక ప్రియులరా, మరి దేవునికి ఇష్టమైనటువంటి నది, దేవుడు ప్రేమించే నది. కనుక ప్రియులరా, అలాంటి నదిని దుప్పటి మడత పెట్టి కొట్టినప్పుడు ఒక దారి ఏర్పడిన విధానం అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులరా, మరొక దుప్పటిని చూద్దాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 11వ వచనం. ఆకాశము తెరవబడటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగువచ్చుటయో చూచెను. కనుక ప్రియులు, ఇక్కడ శిష్యుడైనటువంటి పేతురు యొక్క ఏర్పాటు మనకు కనబడుతూ ఉంది. కనుక ప్రియుల యొక్క పేతురు ఆ యొక్క కొర్నేలి గారి ఇంటికి వెళ్ళారు. దేవదూత గారు పంపించగలక దేవుడు పంపించగా వెళ్ళారు. ప్రియులరా, వెళ్ళినటువంటి ఆ యొక్క ఏర్పాటు అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. కనుక ప్రియులరా, మరి ఆ యొక్క దేవుని యొక్క ఏర్పాటు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, మరి ఆ యొక్క కొర్నేలి గారి ఇంటికి వెళ్ళారు. ఆ సమస్తం కూడా అక్కడ చక్కబెట్టారు. చక్కబెట్టిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ఒక మరి చూడండి, ఆ 10వ అధ్యాయం 6వ వచనములో, అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. చర్మకారుడు అంటే చెప్పులు గుట్టేవాడు. కనుక ప్రియులరా, మరి అటువంటి సమయంలో మరి దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఆ యొక్క యొప్పే పట్టణానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ యొక్క పేతురు గారట ఆకలి కొన్నాడట. ఆకలి కొన్నటువంటి ఆ యొక్క పేతురట ప్రార్థన చేయటానికి మిద్ది మీదకి ఎక్కాడట.
ప్రియులారా, ఆకలితో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రార్థన కుదురుద్ది అంటారా? కుదరదు. మరి ఒకటి ఏంటంటే, ఆ ఇంటి వారు సిద్ధపరుస్తూ ఉండగా, అమ్మా, ఇంట్లో ఆహారం సిద్ధపరిచేటప్పుడు ఇంట్లో ప్రార్థన అసలు కుదురుద్దా? ముందుగా వాసనలు వస్తూ ఉంటాయి కనుక హలో అని వాసనలు ఏం చేస్తాయంటే పలకరింతాయి అన్నమాట. ముందు ఆ తినేయాలి, తర్వాత ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలనుకుంటాం మనలాంటి వాళ్ళు కానీ ఆ స్థానంలో ఉంటే. కానీ ప్రియులరా, ఇప్పుడు ఆకలితో ఉన్నటువంటి పేతురు కనుక ఆ యొక్క పంచభక్ష పరమన్నాలు వారు సిద్ధపరుస్తూ ఉండగా అతని యొక్క మనస్సు ఆ యొక్క ఆహారాల వైపు వెళ్ళటం లేదు, కానీ ఆ అతడు పరవశుడయ్యాడట. కనుక పరవశుడై ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. అంటే తన వశములో నుండి ఆ దేవుని యొక్క వశములోనికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో పరవశములోనికి వెళ్ళిన కొంతమంది భక్తులు మనకు కనబడతారు. యోహాను కూడా పరవశుడయ్యాడు. ప్రియులరా, ఆకలిగా ఉన్నప్పుడు అసలు ప్రార్థన వస్తుందా? వాసనలు ముక్కుకు సోకుతూ ఉన్నప్పుడు ప్రార్థన వస్తుందా అంటే రాదు. కానీ ప్రియులరా, ఈయన భక్తుడు. మనకైతే అన్నీ కుదరవు, కానీ భక్తులకి అన్నీ కూడా సాధ్యమవుతాయి. ప్రియులరా, దేవుని మీద వారుకున్నటువంటి నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి కనుక ప్రియులరా, మరి ఒకటి ఇక్కడ చాలా చిత్రంగా రాశారు, పెద్ద దుప్పటి వంటి పాత్ర. విధంగా చూస్తే దుప్పటి అంటున్నారు, మరొక విధంగా చూస్తే పాత్ర. పాత్ర వేరు, దుప్పటి వేరు. పైగా చూస్తే దీనికట 4 చెంగులు ఉన్నాయి. దుప్పటికి ఎన్ని చెంగులు ఉంటాయి? 4 చెంగులు ఉంటాయి. ప్రియులరా, మరి ఆయనకు వచ్చినటువంటి దర్శనం ఏంటంటే, ప్రియులరా, మరి ఆ యొక్క 10వ అధ్యాయం 12వ వచనములో, అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. కనుక ప్రియులరా, ఆ దుప్పట్లోనట 3 రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి. ఒకటి చతుష్పాద జంతువులు. చతుష్పాదం అంటే 4 కాళ్ళు కలిగినటువంటి జంతువులు. కనుక రెండవది చూస్తే పాకు పురుగులు, మూడవది చూస్తే పక్షులు. జంతువు నడిచేది, పురుగు పాకేది, పక్షి ఎగిరేది. ప్రియులు, ఇక్కడ జంతువులు కనపడుతున్నాయి, పురుగులు కనపడుతున్నాయి, పక్షులు కూడా కనపడుతున్నాయి. కనుక ప్రియుల పరవశుడై అతడు చూస్తూ ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి దర్శనంగా ఇది మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ దుప్పటి దర్శన దుప్పట ఉంది. ప్రియుల యొక్క దుప్పట్లో మరి 3 రకాలైనటువంటి ఏర్పాటు. పాకేది 30 అంతలు, నడిచేది 60 అంతలు, ఎగిరేది 100 అంతలు. ప్రియులరా, దేవుడు పేతురు గారితో మాట్లాడుతూ అంటున్నారు, నీవు వీటిని చంపుకొని తినమనంటూ ఉన్నా. ప్రియులరా, లేవియాకాండం అంటుంది పాకే వాటిని అస్సలు కూడా తినకూడదు అంటుంది. కనుక పలానా వాటిని మాత్రమే తినాలి, కానీ పలానా వాటిని తినకూడదని లేవియాకాండం స్పష్టంగా చెప్తుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీవు చంపి తిను. కనుక ప్రియులరా, ఈయన అంటున్నాడు కదా, నిషిద్ధమైంది ఏది కూడా నేను ఎప్పుడు, ప్రియులరా, నిషిద్ధమైంది ఈయన గారు తినలేదు, కానీ మాట్లాడారు. ప్రియులరా, ఒకానొక సమయంలో ప్రభువుని ఎరగనని ముమ్మారు ఆయన ఏం చేశాడంటే పొంకాడు. అది ఆయనకి తప్పు అనిపించలేదు, కానీ తినటం ఏమైంది? తప్పు అనిపించింది. ప్రియులరా, మాట్లాడటం ఆయనకి తప్పు అనిపించలేదు, కానీ తినటం తప్పు అనిపిస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీవు చంపుకొని తిను. కనుక ప్రియులరా, మరి దేవుని యొక్క మాట, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవచ్చు. కనుక ప్రియులరా, మరి బైబిల్ గ్రంథం చాలా చిత్రమైంది. ప్రార్థన ద్వారానట మనం తినేవి ఏమవుతున్నాయి అంటే పవిత్రమవుతున్నాయి, పరిశుద్ధపరచబడుతున్నాయి. ప్రియులరా, అందుకనే తినడానికి ముందేం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ మనము ప్రార్థన చేసుకోకుండా తింటే ఆ ఆహారంలో ఉన్న దోషాన్ని బట్టి మనకు అనారోగ్యం కలగొచ్చు, కానీ ప్రార్థన చేసుకొని తింటే ప్రార్థన యొక్క ఆహారాన్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తూ ఉంటుంది.
కనుక ప్రియులరా, మరి నిజానికి ఈ కాలంలో మనకి దుప్పటి అనేది అవసరమే. కానీ ప్రియులరా, మనం కేవలం కప్పుకోవడానికి మాత్రమే దీన్ని ఉపయోగిస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఇదే దుప్పటిని వేరు వేరు విషయాల కొరకు వాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. కనుక మానవులమై ఉన్నటువంటి మనము కూడా ఈ యొక్క ఉన్నతమైన ఏర్పాటు కలిగి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక.